పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున రాజశేఖర్ గురించి చెప్పుకుందాం. రాజశేఖర్కి నాకు మొదట పరిచయం అయింది ప్రజాస్వామ్యం చిత్రంలోనే. కానీ అతన్ని నటుడుగా నేను ఆ చిత్రంలోకి బాబురావు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు అతను ప్రతిఘటనలో ఇన్స్పెక్టర్గా చేసిన తీరు, వందే మాతరంలో అతని పాత్ర పోర్ట్రే చేసిన తీరు ఒక మంచి నటుడు అని అనిపించింది. కాబట్టి ఇతనైతే మన పాత్రకి బాగా న్యాయం చేస్తాడు అని చెప్పి అతన్ని ఆ పాత్రకు మేము తీసుకోవడం జరిగింది. అప్పటికే జీవిత ఆల్రెడీ మాకు రేపటి స్వరాజ్యంలో పరిచయం ఉంది కాబట్టి నేను బాబురావుకి చెప్పాను, ఆమె చాలా మంచి నటయ్య అంటే మీ ఇష్టం అన్న అన్నాడు. ఆమెను కూడా తీసుకున్నాం. యాక్చువల్గా ఆ ప్రజాస్వామ్యంలో నేను విలన్ వేయాలండి, జరాసంధరాయుడు పాత్ర వేయాల్సినది. బాబురావు నాతో కలిసి ఒంగోలులో మేము ఏదో సిట్టింగ్కి వెళ్ళినప్పుడు రేపటి స్వరాజ్యం రిలీజ్ అయ్యి ఉంది. అక్కడ రేపటి స్వరాజ్యంలో ఒక డైలాగు శారద గారు నేను ఉన్నప్పుడు, ఇక్కడ గుడి ఉంది, గుడి పక్కన సారా కొట్టి పెట్టకూడదని నోటీస్ పంపించాను, అందలేదా? అందింది, చదివి సించవతల పారేశారు. భయంకరంగా చప్పట్లు కొట్టారండి. ఆ తర్వాత మీకు చెప్పాను ఒకసారి, నేను భారతంలో అర్జునుడిలో ముచ్చర్లను పాత్ర రేప్ చేయడానికి వెళతా అంటే ఏసే గురు అదే పక్కనే చూస్తున్నాం, 2 ప్యారలల్గా రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఏసే గురు అని అరుస్తున్నారు. ఆమె దూకి చనిపోయింది. నేను బాధగా ఉంటే, ఏందిరా తమ్ముడు నీకు మర్డర్ కొత్త, మానభంగం కొత్త, ఎందుకు బాధపడుతున్నామని మా అన్నయ్య అంటే, అందుకు కాదురా బాధపడుతున్నారు అన్న, మానభంగం చేయకుండానే పిల్ల పోయింది అని బాధపడుతున్నా అనేసరికి భయంకరమైన అప్లాజ్ ఇచ్చారు. దాంతో వెంటనే నా 2 చేతులు పట్టుకున్నాడు బాబురావు. పట్టుకుని నా మాట వినండి అన్న, మీరు జరాసంధరాయుడు వేయటానికి వెళ్ళలేదు అని యాక్చువల్గా సుత్తివేలుతో వేద్దాం అనుకున్నామండి. నేను వేసిన ప్రజాస్వామ్యంలో పాత్ర అది నేను వేసి నా పాత్రని నూతన్ ప్రసాద్ గారికి చేయటం జరిగింది. అలా నేను ఎంటర్ అయ్యా దాంట్లోకి. సో నటుడుగా కూడా రాజశేఖర్తో జీవిత్తో పక్కన కలిసి నటించి, రేపటి స్వరాజ్యంలో కూడా నటుడుగా జీవిత్తో కలిసి నటించాను. అందులో మెయిన్ విలన్ నేనే వేశాను. సో ఇప్పుడు ఏమైందంటే, ఈ రాజశేఖర్ గురించి ఒక 2-3 అంశాలు చెప్తారండి. ఎట్లాంటి నటుడు అంటేనండి, అతను ఓ రోజున సెట్లో ఉన్నాము, పొరపాటున బాబురావు అతను వేసుకొచ్చిన బట్టలు ఈ బాలేదే అన్నాడు. అక్కడ కూర్చుని 1 మినిట్ సార్ అని లోపలికి వెళ్ళాడు. మార్చుకుని వస్తున్నాడు అని చూస్తున్నాం. లేదు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఏడా రాజశేఖర్ అంటే లేడు సార్ వెళ్ళిపోయారు. హర్ట్ అయ్యాడేమన్నాయా, నువ్వు బాగాలేదన్నావని అని. కాదు సార్, ఆయన మౌంట్ రోడ్కి వెళ్ళారు సార్ బట్టలు కొనుక్కోవటానికి. ఇక్కడ యూనిట్ అంతా వదిలేసి, షూటింగ్ మొత్తం వదిలేసి ఆయన బాగాలేదన్నాడని ఆ బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎంత ముద్దు వచ్చాడో ఇతను నాకు. అసలు ఏం పిల్లడు ఇతను, అసలు ఫ్యూచర్లో నేను అప్పుడు అన్నా ఇతను మామూలు ఆడయ్యా అని. కరెక్ట్గా మళ్ళీ కోర్ట్ సీన్ నటిస్తున్నప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. మీకు ప్రజాస్వామ్యం క్యాసెట్ దొరికితే చూడండి. అతను నటన, రాజశేఖర్ నటన అందులో చూస్తే మీరు. నేను అప్పుడు బాబురావుకి చెప్పా, బాబురావు ఈ పిల్లాడు మామూలాడు కాదు, మహానటుడైపోతాడు, చూస్తావు నువ్వు అని. నిజంగా అంత అద్భుతమైన నటుడుగా ఆవిష్కరించబడ్డాడు. 2 అయిపోయినాయండి. 3వది, వీజీపీలో షూటింగ్ చేస్తున్నాం. ఆ వీజీపీ సముద్రం ఉంటుంది కదా, అక్కడ షూటింగ్ చేస్తా అంటే చాలామంది వచ్చి నాతో ఫోటోలు దిగుతా అంటే దగ్గరికి వచ్చాడు సీరియస్గా. నేను కదా హీరోని సినిమాలో, మీతో ఫోటోలు దిగుతున్నారేంటి నాతో దిక్కుండా? ఏమయ్యా, నేను అందరు హీరోలకు సినిమాలు రాస్తాను రాజశేఖర్,
కృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, అన్నగారి ఫ్యాన్స్, నాగేశ్వరరావు ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్, నాగార్జున వీళ్ళందరూ ఫ్యాన్స్ మా దగ్గరికి వచ్చి దిగుతారా బాబు. బట్ నీకు మాట ఇస్తున్నాను బ్రదరు, ఈ సినిమా రిలీజ్ అయినాక నాకంటే ఎక్కువ నీ దగ్గరికి వస్తారు. నిజంగా మేము బెజవాడ, ఒంగోలు అవుట్డోర్లో షూటింగ్ చేసినప్పుడు కూడా నా జనం చూస్తే అట్టగానేవాడు, ఇంతమంది నాకెప్పుడు వస్తారని. నిజంగా ఆ సినిమా రిలీజ్ అయినాక అతనికి ఎంతమంది వచ్చారో మీ అందరికీ తెలుసు. అంటే ఒక అద్భుతమైన నటుడు అండి. తన నటన ఇంత ఎక్స్ప్రెషన్ ఎదుట డైరెక్టర్ కానీ, నిర్మాత కానీ, కెమెరామెన్ కానీ ఆ ముఖంలో ఇంత తేడా కనిపిస్తే మళ్ళీ చేద్దామని వచ్చేస్తాడు. అంటే అంత తపిస్తాడు పాత్ర కోసం. రాజశేఖర్ అంటే పాత్ర కోసం తపించేటువంటి మనస్తత్వం. నాకు తెలియదు మరి ప్రజాస్వామ్యంలోనే వీళ్ళిద్దరికీ ఆ ప్రేమ బీజాలు పండి అనుకుంటా. అసలు ఇద్దరూ మాకు దొరకకుండానే మరి అలా షూటింగ్ ఫినిష్ చేసి సినిమా రిలీజ్ కూడా వెళ్ళిపోయాం మేము. ఆ తర్వాత నెక్స్ట్ ఫిల్మ్లో మెల్లగా తెలిసింది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని. రాజశేఖర్ జీవిత నిజంగా వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే, అంతేనండి. నేను చాలా కొద్దిమంది ఆడపిల్లలు అబ్బా ఇలాంటి ఆడపిల్ల దొరికితే బాగుండు జీవితంలో భారీగా అని భర్త కోరుకోవటం అండి. ఆ కోరుకునే వాళ్ళల్లో జీవిత కూడా మొదటి లిస్టులోకి వస్తుందండి. అతని కోసం ఆ అమ్మాయి తన కెరీర్ని సాక్రిఫైస్ చేసింది. సినిమా వాళ్ళల్లో పెళ్లి చేసుకుని ఒక ఆదర్శప్రాయమైనటువంటి జంటకు జీవిత, రాజశేఖరు ఉదాహరణ అవుతారు. ఇప్పుడు రాజశేఖర్ గురించి మాట్లాడాను, మన జీవిత గురించి మాట్లాడా. జీవిత, రాజశేఖర్ల గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడతారండి తప్పకుండా. ఎనివే కొత్త సినిమా కష్టపడి చేశాడు అతను. ఆ సినిమాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ నమస్తే.